చూడు ఎల్లమ్మ తల్లిని మనం సింపుల్ గా బండారేసి రామ్మ అంటే వస్తుందా? రాదు. ఎందుకు రాదు? తల్లి జగత్మాత. తన కొడుకు పరశురాముడే వచ్చి 10 విధాలుగా పిలిచిన అమ్మవారి దర్శనం ఇయ్యలేదు. కానీ ఎప్పుడు వస్తుంది జగత్మాత? తన బిడ్డ ఆపదలో ఉండు, నా బిడ్డ ఆపదలో ఉందంటే తప్పకుండా జగత్మాత తల్లి వస్తది. అందుకే ఎల్లమ్మ తల్లి భక్తులు ఎవరైతున్నారో వాళ్ళంతా పవర్ఫుల్ గా ఉంటారు. ఈ రోజు బాధపడుతుండొచ్చు, ఈ రోజు కష్టం వస్తుండొచ్చు, ఈ రోజు లోకంతో నింద పడుతుండొచ్చు, ఈ రోజు ఇంట్లో మనల్ని బాధ పెడుతుండొచ్చు. కానీ తన బిడ్డకు ఎప్పుడైనా సరే తన బిడ్డకు కష్టం వచ్చిందంటే ముందుగా కదలొచ్చే కాళీమాతనే, ఆ రేణుకాదేవి, ఆ జగత్మాతనే. చూడు ఎల్లమ్మ తల్లిని మనం సింపుల్ గా బండారేసి రామ్మ అంటే వస్తుందా? రాదు. ఎందుకు రాదు? తల్లి జగత్మాత. తన కొడుకు పరశురాముడే వచ్చి 10 విధాలుగా పిలిచిన అమ్మవారి దర్శనం ఇయ్యలేదు. కానీ ఎప్పుడు వస్తుంది జగత్మాత? తన బిడ్డ ఆపదలో ఉండు, నా బిడ్డ ఆపదలో ఉందంటే తప్పకుండా జగత్మాత తల్లి వస్తది. అందుకే ఎల్లమ్మ తల్లి భక్తులు ఎవరైతున్నారో వాళ్ళంతా పవర్ఫుల్ గా ఉంటారు. ఈ రోజు బాధపడుతుండొచ్చు, ఈ రోజు కష్టం వస్తుండొచ్చు, ఈ రోజు లోకంతో నింద పడుతుండొచ్చు, ఈ రోజు ఇంట్లో మనల్ని బాధ పెడుతుండొచ్చు. కానీ తన బిడ్డకు ఎప్పుడైనా సరే తన బిడ్డకు కష్టం వచ్చిందంటే ముందుగా కదలొచ్చే కాళీమాతనే, ఆ రేణుకాదేవి, ఆ జగత్మాతనే.